Hello guys, once again welcome to Spoken English classes in Telugu. ఈ రోజు మనం క్లాస్ 16 చెప్పుకోబోతున్నాం. ఈ రోజు క్లాస్లో షుడ్ క్వశ్చన్స్ అంటే షుడ్ యూజ్ చేసి క్వశ్చన్స్ ఏ విధంగా ఫామ్ చేయాలి అనేది తెలుసుకోబోతున్నాం. అదేవిధంగా మనము ప్రీవియస్ క్లాస్లో డోంట్ హ్యావ్ టు మీద క్వశ్చన్స్ ఫామ్ చేసాము. అలాగే మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాను, ప్రాక్టీస్ చేయండి అవి. ఈరోజు షుడ్ మీద క్వశ్చన్స్. అసలు ఏంటి షుడ్ అంటే ఏంటి? షుడ్ ఎప్పుడు యూజ్ చేసాము? తప్పనిసరిగా చేయవలసిన పనులు, ఖచ్చితంగా చేయవలసిన పనులు. నేను తప్పనిసరిగా వెళ్ళాలి, నేను తప్పనిసరిగా పాడాలి, నేను తప్పనిసరిగా తినాలి, నేను ఖచ్చితంగా ఇది చేయాలి. అలాంటి టైంలో మనం యూజ్ చేసాము షుడ్. షుడ్ క్వశ్చన్స్ ఎప్పుడు యూజ్ చేసాము? నేను ఖచ్చితంగా వెళ్ళాలా, నేను పాడాలా, నేను చేయాలా. ఓకేనా? సో మనము అక్కడికి వెళ్ళాలా అని ఇక్కడ ఉంది. సో షుడ్ వి గో దేర్ క్వశ్చన్ వర్డ్. అక్కడికి వెళ్ళాలా అని ఉంది కానీ ఎందుకు అనేది లేదు కాబట్టి నేను ఇక్కడ క్వశ్చన్ వర్డ్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సో షుడ్ యూజ్ చేస్తాను. ఒకవేళ మనం అక్కడికి వెళ్ళాలి అంటే ఏంటి? వి షుడ్ గో దేర్. క్వశ్చన్ మార్క్ వచ్చినప్పుడు ఏం చేయాలి? వెళ్ళాలా అని క్వశ్చన్ మార్క్ వచ్చినప్పుడు వి షుడ్ ఉంది కదా, షుడ్ని తీసుకొచ్చి ముందుకు తీసుకురావాలి. షుడ్ ఫస్ట్లో వేస్తే ఆటోమేటిక్గా అది క్వశ్చన్కి కన్వర్ట్ అయిపోతుంది. ఓకేనా? షుడ్ ఎప్పుడైనా సరే సెకండ్ ఉంటుంది సబ్జెక్ట్ తర్వాత, దాన్ని ముందుకు తీసుకొస్తే ఆటోమేటిక్గా క్వశ్చన్ అయిపోతుంది. ఓకేనా? నేను పాడాలా, ఒకవేళ నేను పాడాలి అంటే ఐ షుడ్ సింగ్. ఓకేనా? కాకపోతే పాడాలా అని క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి షుడ్ తీసుకొచ్చి ముందరికి వేసాం, షుడ్ ఐ సింగ్. అదేవిధంగా షుడ్ ఐ సింగ్ అని ఉంది కదా, ఇప్పుడు దీన్ని నేను పాడాలా అనేది ఇంకా ఏ విధంగా చెప్పొచ్చు? డూ ఐ హ్యావ్ టు సింగ్. ఓకేనా? రెండు కూడా సేమ్ మీనింగ్ ఇస్తాయి. షుడ్ తర్వాత డూ ఐ హ్యావ్ టు. నేను పాడాలా అని ఉంది కదా, డూ ఐ హ్యావ్ టు సింగ్ అండ్ షుడ్ ఐ సింగ్ రెండు కూడా సేము. కాకపోతే డూ ఐ హ్యావ్ టు సింగ్ అనేది జస్ట్ నేను పాడాలా అని వస్తుంది. ఖచ్చితంగా పాడాలా అని చెప్పే టైంలో ఇక్కడ ఖచ్చితంగా ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం లేదు. మనం సిచ్యువేషన్ బట్టి నేను పాడాలా అని చెప్పేసి మనం ఖచ్చితంగా ఒక సిచ్యువేషన్లో అడుగుతాము. అలాంటి టైంలో షుడ్ యూజ్ చేయాలి. ఓకేనా? షుడ్ ఐ సింగ్. అదేవిధంగా నేను ఖచ్చితంగా చేయాలా, షుడ్ ఐ డూ. ఒకవేళ నేను ఖచ్చితంగా చేయాలి అంటే ఐ షుడ్ డూ. చేయాలా క్వశ్చన్ మార్క్ కాబట్టి షుడ్ ముందుకు తీసుకొస్తాం, షుడ్ ఐ డూ. ఓకే? షుడ్ ప్లస్ సబ్జెక్ట్ ఏంటి ఐ ప్లస్ వర్బ్ ఏంటి డూ. మనం అక్కడికి ఎందుకు వెళ్ళాలి, ఇక్కడ ఎందుకు అనేది వచ్చింది. ఎందుకు అని క్వశ్చన్ చేస్తున్నాం కాబట్టి క్వశ్చన్ వర్డ్ తీసుకోవాలి. ఓకేనా? క్వశ్చన్ వర్డ్ ఎందుకు అంటే ఏంటి? వై షుడ్ వి గో దేర్. యాక్చువల్గా అయితే మనము అక్కడికి వెళ్ళాలి అంటే ఏంటి? వి షుడ్ గో దేర్. కాకపోతే క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి వీకి ముందు షుడ్ తీసుకురావాలి. ప్లస్ అక్కడ ఎందుకు అని ఉంది కాబట్టి వై. ఓకేనా? వై షుడ్ వి గో దేర్. ఓకేనా? అదేవిధంగా వాళ్ళు పని చేయాలా. వాళ్ళు పని చేయాలా అంటే ఏంటి? షుడ్ దే వర్క్. దే షుడ్ వర్క్ అంటే వాళ్ళు పని చేయాలి. వాళ్ళు పని చేయాలా క్వశ్చన్ మార్క్ అంటే షుడ్ దే వర్క్. షుడ్ వి యూటిలైజ్ అవర్ ఓట్. మనం ఓటుని వినియోగించుకోవాలా అంటే షుడ్ వి యూటిలైజ్ అవర్ ఓట్. సో మీకు ఇక్కడ అర్థమైంది ఏంటి? షుడ్ మనం ఎప్పుడు యూజ్ చేసి క్వశ్చన్ ఫామ్ చేయాలి? తప్పనిసరిగా ఒక పనిని చేయవలసి ఉన్నప్పుడు ఆ పనిని నేను చేయాలా అని అడుగుతాం కదా, ఆ విధంగా అలా వచ్చినప్పుడు మనము షుడ్ యూజ్ చేయాలి. తప్పనిసరిగా చేయాల్సిన పనిని మనం తిరిగి చేయాలా అని చెప్పేసి ఒక క్వశ్చన్ అడిగితే షుడ్ యూజ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. నేను అడగాల, షుడ్ ఐ ఆస్క్. అదేవిధంగా డూ ఐ హ్యావ్ టు ఆస్క్ అంటే అది మామూలుగా నేను అడగాలని చెప్పేసి వస్తుంది. షుడ్ ఐ ఆస్క్ అంటే ఖచ్చితంగా అనే ఒక మనకు మీనింగ్ అందులో వస్తుంది. ఇక్కడ ఇంక్లూడ్ చేయకపోయినా సరే సిచ్యువేషన్ను బట్టి మనము ఇది షుడ్ యూజ్ చేయాల్సి ఉంటుంది. షుడ్ ఐ ఆస్క్. నేను ఎందుకు అడగాలి, ఎందుకని వచ్చేసింది కాబట్టి జస్ట్ వై యాడ్ చేయాలి, వై షుడ్ ఐ ఆస్క్. అదేవిధంగా మనము అది తీసుకురావాలా, షుడ్ వి బ్రింగ్ దట్. మనం అది ఎప్పుడు తీసుకురావాలి, వెన్ షుడ్ వి బ్రింగ్ దట్. నేను రావాలా, షుడ్ ఐ కమ్. ఓకేనా? అర్థమైంది కదా? జస్ట్ ఐ షుడ్ కమ్ దగ్గర షుడ్ ముందుకి. సో ఇక్కడ మీకు అర్థమేమైంది? సబ్జెక్ట్ తర్వాత ఉండే షుడ్ను సబ్జెక్ట్ కంటే ముందుకు తీసుకపోతే ఆ షుడ్ అది క్వశ్చన్కి ఆటోమేటిక్గా ఫామ్ అవుతుంది. సో షుడ్ క్వశ్చన్స్ ఏ విధంగా ఫామ్ చేయాలో తెలిసింది కదా. మనము వెళ్ళాలా, మనం అక్కడికి వెళ్ళాలా అని అంటున్నాం కదా. మనం ఒక పనిని చేయాలా అని అడుగుతాం కదా, ఖచ్చితంగా చేయాల్సిన పనిని. అలా చేయాలా అని అడిగినప్పుడు షుడ్ యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది షుడ్ క్వశ్చన్స్ క్లాస్. అదేవిధంగా నెక్స్ట్ క్లాస్లో మనము షుడ్ నాట్ మీద అంటే షుడ్ నాట్ యూజ్ చేసి ఏ విధంగా క్వశ్చన్ ఫామ్ చేసి మాట్లాడాలనేది నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాము. ఓకేనా?
ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో.